హాయ్ అండి, మనం ఈరోజు వెజ్ నూడిల్స్ ఎలా చేసుకుందామో చూసేద్దాం. ముందుగా అయితే నూడిల్స్ మనం బాయిల్ చేసుకోవాలండి. ఆయిల్ అండ్ సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. కొంచెం ఒక చూసి బాయిల్ అయిందా అని మనకు తెలిసిపోతుంది. బాయిల్ అయిన తర్వాత కూల్ వాటర్ వేస్తే ఇట్లా పొడి పొడిగా వస్తుంది. ఒక స్టెయినర్లోకి తీసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి పసుపు యాడ్ చేసేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి అవన్నీ. కొంచెం గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు కూడా గోలిన తర్వాత మిల్ మేకర్ ముందుగానే కొంచెం నానబెట్టేసుకున్న తర్వాత తీసేసుకొని కొద్దిగా కారం, సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని ఇందులో వేసేసాను. ఫ్రై కూడా చేసుకోవచ్చండి, డీప్ ఫ్రై. ఇక టైం లేదనేసి నేను ఇలా చేశాను. ఫ్రై వేస్తే ఇంకా బాగుంటుంది, ఫ్రై చేసి వేస్తే. అండ్ నూడిల్స్ మసాలా ఇది యూజ్ చేశాను నేను. వేసుకొని నూడిల్స్ వేసుకోవాలి. కొన్ని వేసుకుంటూ కలుపుకుంటే మంచి మిక్స్ అవుతాయి. కారం కూడా వేసుకోవాలి. తర్వాత కారం వేసాక నూడిల్స్లోనే వేసుకోవాలి సాల్ట్. మిల్ మేకర్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, అందులో సాల్ట్ వేస్తే చాలా ఉప్పీసం అవుతాయి, వేయొద్దు. నూడిల్స్ వేసాకనే వేయాలి సాల్ట్. వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ పైనుంచి నూడిల్స్ మసాలా, కొద్దిగా కారం, ధనియాల పొడి కూడా వేసాను ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది అనేసి. అంతే అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.